4 కోట్ల మంది ప్రజలు ఈ తెలంగాణలో ఉన్నారు. పేద ప్రజలు ఉన్నారు, గిరిజన ప్రజలు ఉన్నారు, షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నారు, ఓబీసీలు ఉన్నారు, అనేక రకాలుగా నిరుద్యోగులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, పొదుపు సంఘాలు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు బాధ్యతగా వివరించాల్సినటువంటి ప్రభుత్వము గత 11 సంవత్సరాలుగా నిర్లక్ష్యంతో పనిచేసింది. కాబట్టి ఈరోజు మన తెలంగాణ సుమారు 9 లక్షల కోట్ల రూపాయల అప్పులైంది. 9 లక్షల కోట్ల అప్పులు చేసి కూడా ఈరోజు పరిస్థితి ఏంటంటే 1వ తేదీ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగస్తులకు కానీ చిన్న చిన్న కాంట్రాక్టర్లకు పేమెంట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి. కొత్త స్కూళ్ళు కట్టే పరిస్థితి లేదు, కొత్త ఆసుపత్రులు కట్టే పరిస్థితి లేదు, గ్రామాలకు రోడ్లు వేసే పరిస్థితి లేదు. వీధి లైట్లు కాలిపోతే కాలిపోయిన లైట్ల స్థానంలో కొత్త లైట్లు వేసే పరిస్థితి లేదు. మీ అదృష్టం నేషనల్ హైవే ఉంది కాబట్టి మోడీ గారు లైట్లు ఇవి నేషనల్ హైవే మీద వేస్తున్నారు. నేషనల్ హైవే ఉన్నటువంటి లైట్లు చూడండి, మిగతా రోడ్ల లైట్లు చూడండి, మిగతా గ్రామాల పరిస్థితి చూడండి. నేషనల్ హైవే రోడ్డు ఎట్లా ఉంది? ఇక్కడ నుంచి నిర్మల్కి వెళ్తే అంత అద్భుతమైన రోడ్డు ఉంది. మళ్ళీ ఇంకో గ్రామాలకు స్టేట్ గవర్నమెంట్ రోడ్డు చూడండి ఎట్లుంటుంది. ఇంతే తేడా, వేరే ఏం చూడాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ నుంచి నిర్మల్కి వెళ్ళండి, ఎంత అద్భుతమైనటువంటి రోడ్డు మెయింటైన్ చేస్తున్నాడు మోడీ గారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధారంలో ఉన్నటువంటి రోడ్డు చూడండి ఏ రకంగా మెయింటైన్ జరుగుతున్నాయి. ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం లేదు. రానున్న రోజుల్లో చాలా సమస్యలు మన తెలంగాణ రాష్ట్రము ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో మనం ఎదుర్కొనబోతున్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, సమయం తక్కువగా ఉంది, చాలా విషయాలు చెప్పాలనుకున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. ఈ రాష్ట్రంలో మరి పూర్తిగా ఆర్థిక పరిస్థితి దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది, ఆర్థిక సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి. ఎక్కడెక్కడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయో చాలా సమర్థవంతంగా పనిచేస్తా ఉన్నాం, కొత్త ప్రాజెక్టులు చేపడతా ఉన్నాం. ఈరోజు తెలంగాణలో కూడా కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నట్టు రోజు పత్రికా ప్రకటనలు వస్తాయి. దానికే పరిమితం, కానీ కింద పని కాదు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతాయి, కింద పని కాదు.